3 సబ్జెక్ట్స్ ఫెయిల్ నాన్న. వీడు మళ్ళీ ఫెయిల్ అయ్యారా? వీడిని ఇంటికి రా, ఈ సంగతి చెప్తా. కీర్తన్ నాటికి రారా. తెలుసుగా మన గురించి. అరా ఇప్పుడు దాకా ఏదో తిరిగి వచ్చావు. ఏదో కూడా వచ్చాడు. ఏ ఆగు, రిజల్ట్స్ వచ్చాయంటే ఏమైంది? నేను అన్ని పాస్ నాన్న. అన్ని పాసా? అన్ని పాసా? రే చింటూ రైట్ రా, అన్ని రిజల్ట్స్ కారా అన్ని పాస్ అయ్యానని చెప్పావు. ఇదేంట్రా ఇది? అంటే చూసా నేర్పించావా? మళ్ళీ మళ్ళీ అబద్ధం చెప్తావు. కన్నా కుక్కలేం కదరా. నీ పాటికి నీ ప్లేస్ లో గార్డెన్ తెచ్చి పెంచుకున్నాక సగ్గా దానికన్నా ఎక్కువ డబ్బులు ఎత్తాయి కదరా. నువ్వెందుకురా ఇలా పడికి పాటలు లేకుండా ఎలా చచ్చావు? పడికరా పిల్లలకి. సోలేను నీకన్నా ఒక గేదెని తెచ్చి పెంచుకున్న పాలు ఇస్తుంది కదరా. నువ్వు అన్నావు ఎందుకురా? ఇంకెన్నిసార్లు రా అయితే వస్తే లేదు లేదా ఇట్లాంటి ఎవరు మాత్రం బాగా పెట్టుకుంటావు రైడు. సోదేరా ఇంకెప్పుడు రా మారేది? ఎన్నిసార్లు అన్నారు కొట్టమంటావు నన్ను? చెయ్యి సిగ్గులేదు సిగ్గులేదు ఈ జన్మ. ఇప్పటికన్నా మారి సబ్జెక్టులన్నీ క్లియర్ చేయి. ఇంకా ఇలాగే దిగాలనుకో బాధ్యత లేకుండా ఏం చేస్తానో అర్థం కాదు. అర్థమైనా? నువ్వు తండ్రివేనా? కొడుకు ఏమి ఇష్టం లేదనేది తెలీదా? అసలు నాకు ఇంకా ఈ చదువు కాకుండా ఏమేమి వచ్చో తెలుసా? ఏ రోజన్నా అడిగావా? ఒక ముద్ద పెడతా కూడా ఏడిసావుగా. ఏ రోజన్నా నన్ను అడిగావా నీకేం ఇష్టం, నీకేం కావాలి, ఏది తింటావా అని చెప్పి? అదే నీ చిన్న కొడుకు అయితే ఇది తిని నానా అది తిని నానా నోట్లో ముద్దలు కలిపి కూడా పెడతావు. ఏ రోజన్నా పట్టించుకున్నావా నన్ను? నానా ఎవరు తిననుకుందా? బిస్కెట్లు ఉన్నాయి, ఏది కావాలి? ఇచ్చి తీసుకున్నా నేను పెడతాను. నేను చదువుకో. నాకు కూడా ఒకటి అబ్బా. తీసుకో నువ్వు తిన్నా. తిను తొందరగా. చాలా అరే రేపు సంటుడు పుట్టినరోజు కదా, అది బొట్టలేం కొనలేదే. అరే సంటోడా, రేపు నీ పుట్టినరోజు కదా, బట్టలు కొనుక్కున్నావా? సరే పదరాలే వెళ్దాం. సరే నాన్న, నా పుట్టినరోజు కూడా వస్తుంది కదా, నాకు కూడా బట్టలు కొత్త.
ఒరే నిన్న ఇంట్లో ఉంచడం ఎక్కువ, మళ్ళీ నీకు బట్టలు కూడానా? తాత ఎన్నో జతలు ఉన్నాయి, అవి తీసుకొని వచ్చాయి. వాటితో సైజ్ చేయించుకొని రేపు మంచి బట్టలు వేసుకో, సరేనా? రానా? సరే. అబ్బా కాళ్ళు నాన్న, ఇంటికి దరిద్రం లోపదన్న పనే చేస్తావు. చెప్పాను నాన్న, దరిద్రం అనగానే దరిద్రమే వచ్చింది. ఛీ. ఇంకా ప్రశాంతత లేదురా. అసలు నేనంటే నచ్చినప్పుడు అప్పుడే నన్ను వదిలేయచ్చుగా హాస్పిటల్లో. ఇప్పుడు దాకా పెంచి ఇలా చేసి ఒకటి మంచిగా ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా చూపించే బదులు నన్ను ఎప్పుడో వదిలేయచ్చుగా. ఛీ, అనవసరంగా పుట్టాను ఇంట్లో. ఇంకొక్క మాట నా కొడుకు గురించి మాట్లాడా ఊరుకోడు. ఏం తెలుసురా నీకు వాడి గురించి? నువ్వు చిన్నప్పుడు మీ తల్లి చనిపోయినప్పటి నుంచి నేను ఎలా పెంచాడో తెలుసా? నీకేం పెట్టట్లేదు అన్నది తినడానికి. నేను వాడికి చాలా రోజు పెట్టలేదు తెలుసా అదే అన్నం. కానీ వాడు కష్టపడి వచ్చి నీకు పెడుతున్నాడు రా. నువ్వు ఇలా తిరుగుతున్నావు అని చెప్పే వాడు పెట్టట్లేదు. నీకు ఆ బాధ్యత తెలిసితేనే, కానీ నీకే బాధ్యత లేదే. మళ్ళీ ఏమన్నావు? నీకే ఇస్తాడో తెలియదు అంటావా? నీకు ఇష్టం లేకుండా నాకు కొని పెట్టాడా? నువ్వు రోజు ఇచ్చుకుని తిరుగుతున్నావు చూడు, ఇంటికి సరిగ్గా చదవకుండా సరిగ్గా రాకుండా వీళ్ళు బయటికి వెళ్ళి తిరుగుతున్నావు చూడు. దేని వల్లరా? వాడు ఎంత కష్టపడుతున్నాడు తెలుసా నీకు? ఈ తమ్ముడు పుట్టగానే 2 సంవత్సరాలకి మీ అమ్మ చచ్చిపోయిందిరా. నేను అనిపించాడా? అప్పుడు దాకా నీ గురించి ప్రేమగా పెంచిన మీ నాన్న నీకు బాధ్యత తెలియాలని అలా పెంచుతున్నాడు రా. వాడిని నిన్ను బాధ్యతగా చూస్తుంటే నువ్వు వాడిని బరువుగా చూస్తున్నావు. నువ్వు రోజు మీ నాన్న అప్పుల దగ్గర ఇరికిచ్చేసి వెళ్ళిపోతున్నావు చూడు. మేడం మీద ఏం చేసుకున్నారా పిల్లడా? ఎన్నిసార్లు చెప్పినా పిల్లోడు అని పిలువకు అంకుల్. రే సౌండ్ తగ్గించరా. కొడితే కొట్టావు కానీ ఆ లాస్ట్ డైలాగ్ మాత్రం చెప్పకురా. అరా ఎప్పుడు ఫోనేనా? 24 గంటల ఫోనేనా? పుస్తకాలు ఉన్నాయి కదా, తీసి చదువుకోవచ్చు కదా. ఎప్పుడు ఫోన్ పట్టుకునే చూస్తాడండి. ఏముంటాయో మరి అంత ఫోన్లో మునిగిపోయేంత పని వీడికి. ఏ బాబు, ఏ బాబు, ఎరా మీ నాన్నున్నాడా? నిన్నేరా మీ నాన్నున్నాడా? చెప్పవేంట్రా? ఏ బాబు, ఏ బాబు, ఆ ఎన్నాళ్ళు ఇంక నేను ఓపి పట్టేది ఇంక ఎన్నాళ్ళు ఎప్పుడు కట్టేది నాకు? యారా ఏంటి చదువులేంట్రా? అసలు ఈ రాత ఏంట్రా? నీకన్నా కోడైనా ఏం కదరా? కోడితో కూడా పోల్చుకోలేకపోతున్నారు ఈ రాత. ఇటైతే నువ్వు చదివేది ఎప్పుడు, బాగుపడేది ఎప్పుడు, మా కుటుంబాన్ని పోషించేది ఎప్పుడు రా? ఛీ, నా కష్టానికి విలువ లేకుండా పోతుందిరా. నిన్ను కన్నందుకు నాకు జరగాలే. ఏ రాత్రా ఇది? ఎరా నాన్నాడా? నీకోసం ఎదురు చూస్తున్నాడు. అలా నువ్వు వదరా. ఎందుకు మీ నాన్న ఎప్పుడు అలా ఇరికెత్తు? అరే ఆ తిట్లు ఎప్పుడో నాకు పడేయగా, ఆ తిట్లు ఆయన తింటే ఎలా ఉంటుందో తెలియాలిగా, అందుకే ఇరికిచ్చా. మనం పోదాం. ఏ బాబు, చాలమ్మా. ఏ యాడికి వెళ్ళిపోతున్నావేంటి?
చేసినప్పుడు మాత్రం ఏం తీర్చలేదు. వాళ్ళు తిట్టే తిట్లు ఎప్పుడైనా విన్నావురా? ఒక్కసారి ఆ మెట్ల దగ్గర కూర్చుని ఎనరా. ఏ బాబు, ఏ బాబు, ఎరా బాబుగా తీసుకున్నప్పుడు ఎప్పుడు కడతావురా? ఏంటి అరవకూడదు, ఎప్పుడు కడతావు నువ్వు చెప్పు. అసలు ఎన్నాళ్ళైంది నీకు ఇచ్చి అప్పు నేను? కాదయ్యా, నీకు ఎన్ని ఏళ్ళైంది అప్పించి నేను? ఎక్కడికి తీసుకెళ్లేది? ఎక్కడున్నదేగా మాట్లాడేది. నీకు ఎన్నాళ్ళు నేను అప్పించి నీకు? ఇంకెలా చెప్పు అసలు, నువ్వు ఎప్పుడు తెచ్చేది నాకు అప్పు? అంత అసలు మీ పిల్లలు ఉన్నారు, అంత వయసు వచ్చింది, ఏమైనా ఉందా అసలు నీకు? ఎన్నాళ్ళు ఎందుకు ఎన్నాళ్ళు ఒప్పుకోవటాను నేను? ఇంట్లో భార్య లేదని ఎంతగా ఓపి పట్టి నీకు ఇస్తాను. ఏదో కష్టపడుతున్నావులే, నమ్మకస్తులు ఉంటావని. ఆ మాత్రం తెలవదు నీకు అట్లా? ఇంకెన్నాళ్ళే ఉండాలి ఓపిక? నువ్వు ఎప్పుడు తెచ్చి చెప్పు అసలు ఒప్పు. పిల్లలు ఉన్నారు, అట్టుగాడిదా పెరిగాడు. నువ్వు ఒక్కదే కష్టపడుతున్నావు, కష్టపడ్డావా? ఏంటి తీర్చేది? ఇంకెప్పుడు నాకు ఇచ్చేది అప్పు? అన్నాడు నీకు అప్పు తీసి నేను? కొంచెం సిగ్గుండాలి ఇచ్చినప్పుడు. కాదయ్యా, నేను నీకు ఇచ్చింది 5-6 లక్షలు. అది ఇప్పుడు వరకు తీర్చిపోతే ఎట్లా అసలు చెప్పు? అడ్డగడలా పెరిగాడు నీ పిల్లోడు. ఏమైనా ఉందా? ఏమైనా తీర్చగలుగుతాను నేను? నువ్వు చనిపోతే ఇప్పుడు అటు తీర్చగలుగుతాడంట. నా అప్పులు ఎవరు తీస్తాడు ఇప్పుడు? నేను నీకు ఇంకా ఇస్తున్నా చూడ, 2-3 నెలలే గడివేస్తున్నా. ఇప్పుడు ఆ లోపు తీర్చబోతే ఇంకా నిన్ను నీ పిల్లల్ని రోడ్డు మీద పిలుస్తా చెప్తున్నా. రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చి కొడతాను. ఆ అప్పు కానీ తీర్చకపోతే నువ్వు. నీ పిల్లోడు ఉన్నాడు, ఎందుకు అడ్డగడలా పెరిగి దేనికైనా పనికొస్తాడా నీ కొడుకు గురించి? అని ఏమైనా పట్టించుకున్నాడు అసలు? మళ్ళీ ఆడి కోసం అప్పు చేసి అంటున్నావు. ఇదిగో నీకు 2 నెలల్లో గడివేస్తున్నా, లేదంటే నిన్ను నీ పిల్లల్ని అందరిని రోడ్డు మీద కూర్చొని చెప్తున్నా. అర్థమైందా? గుర్తుపెట్టుకో మరి. అరే, ఇప్పటికైనా బాధ్యతగా నేర్చుకోదా? మీ అమ్మాయి కనుకున్నట్టే మనం ఇలా ఉండేవాళ్ళం కాదురా. మీ అమ్మ మీ ఇద్దరిని దేవుళ్ళు ఎలా ఎదిగించేదో నేర్పించేదా? దేవుళ్ళ నడిపించేదా మీ అందరినీ? నేను వాడికైతే నేర్పించలేదు దేవుళ్ళు అదే ఎదగాలని. వాడు తెలుసుకున్నాడు రా. వాడు తెలుసుకుని మిమ్మల్ని అందరినీ నడిపిద్దామని మంచి క్రైస్తవాన్ని పెళ్లి చేసుకున్నాడు రా. కానీ అలా జరిగిపోయేసరికి వాడికి ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు రా. మీరైనా నేర్చుకోండి రా. తల్లిదండ్రులారా, ఒక విషయం మర్చిపోవద్దు. మీ పిల్లలను ఇతరులతో పోల్చొద్దు. ఒకరిని ఎక్కువగా ప్రేమించి మరొకరిని తక్కువగా చూడొద్దు. ఆ బాధ జీవితాంతం వాళ్ళతో ఉంటుంది. ప్రతి బిడ్డ దేవుడిచ్చిన బహుమతి. ఒకరికి చదువు అంటే ఇష్టం, మరొకరికి క్రికెట్ అంటే ఇష్టం, ఒకరికి మ్యూజిక్ అంటే ఇష్టం, మరి ఒకరికి డ్రాయింగ్ అంటే ఇష్టం, ఒకరికి సైన్స్ అంటే ఇష్టం, మరొకరికి వేరే కళ ఉంటుంది. మన పని వాళ్ళను ఇతరులతో పోల్చడం కాదు, వాళ్ళ టాలెంట్ని గుర్తించాలి, అలాగే ప్రోత్సహించాలి. ఎవరో ఒకరోజు ఇండియా కోసం ఆడొచ్చు, ఎవరో ఒకరోజు ఒలింపిక్ మెడల్ గెలవచ్చు, ఎవరో ఒకరోజు సైంటిస్ట్ అవ్వచ్చు, ఎవరో ఒకరోజు డాక్టర్ అవ్వచ్చు. ఇంకొక బిడ్డ స్టేజ్ మీద నిలబడి లక్షలాది మంది ముందు యేసుక్రీస్తు నా బలమని గర్వంగా చెప్పొచ్చు. ఆ రోజు ప్రపంచం వాళ్ళను చూస్తుంది. కానీ దేవుడు ఈరోజు వాళ్ళను చూస్తున్నాడు. బ్యాట్ పట్టిన ప్రతి పిల్లాడు క్రికెటర్ అవ్వకపోవచ్చు, కానీ సపోర్ట్ దొరికిన ప్రతి పిల్లవాడు జీవితంలో గెలవగలడు. పిల్లలారా, మీ తల్లిదండ్రులను మిమ్మల్ని అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ మీరు మాత్రం తల్లిదండ్రులను గౌరవించడం ఆపకండి. ఒకరోజు మీ మాటల కన్నా మీ విజయమే సమాధానం చెప్తుంది. ప్రతి బిడ్డ దేవుని సృష్టి. వారి కళలను ఇతరులతో పోల్చొద్దు, ప్రోత్సహిద్దాం. ప్రేమలో తేడా చూపించే కుటుంబంలో గాయాలు, విభేదాలు పెరుగుతాయి. సమానంగా ప్రేమించే కుటుంబంలో ఆశలు పెరుగుతాయి. తల్లిదండ్రులు పిల్లలకు ప్రేమ, ప్రోత్సాహం ఇవ్వాలి. పిల్లలు తల్లిదండ్రులను గౌరవించాలి, విధేయత చూపించాలి. అదే కుటుంబాన్ని బలంగా నిలబెడుతుంది.
Firstly, I want to thank Jesus because I couldn't do this on my own. I know He carried me through today.